గారు మీరే చెప్పండి, 100 ఏళ్ల తర్వాత కులగణనకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. అఫ్ కోర్స్ మీరు తెలంగాణలో చేశారు, ఆ తెలంగాణ రోల్ మోడల్గానే కేంద్రం వెళ్తుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బాగుంది. అయితే 100 ఏళ్ళు కులగణన ఎందుకు జరగలేదు, దానికి బాధ్యులు ఎవరంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందులో 60 ఏళ్ళు మీరే పాలించారు కాబట్టి. అప్పుడున్న పరిస్థితులు ఏదైతే 1931 తర్వాత జరిగినటువంటి కులగణన, మా కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కులగణన చేసినాం. కానీ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపెట్టింది, దాన్ని ఎక్కడ కూడా డిస్ప్లే చేయకపోవడం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎందుకు మీరు కూడా తొక్కిపెట్టినట్టే, 2010-11లో జరిగింది, 14 వరకు మీరు అధికారంలోనే ఉన్నారు, మీరే ఉన్నారు. అంటే మేము 14 అయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత చేసిన కులగణన 10-11లో చేశారు, 10-11లో చేసింది. అది మేము చేసే క్రమంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని తొక్కిపెట్టింది. ఒకటే, దేశంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా తిరిగినటువంటి క్రమంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ కులాల స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ఎలక్షన్ల కంటే ముందే మేము మేనిఫెస్టోలో పెట్టినాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ కులగణన చేయాలి, జనగణనతో పాటు కులగణన చేయాలి. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధిలో కూడా ఏ కులం ఎంతుంటే అంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో చేసిండు కాబట్టి అది ముందుకెళ్ళింది. ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా చేయలేకపోయింది. అదే దాన్ని మాకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడమే కాదు, చట్టసభలో చట్టం చేసి, చట్టంలో 2 కూడా మీరు ఏదైతే రేపు కులగణన జనగణన చేసేటప్పుడు దాన్ని కులగణన చేర్చాలని చెప్పి ఒక డిమాండ్ చేసి, బీసీలకు 42% ఇవ్వాలి, 42% ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రాజకీయాల్లో కూడా ఇవ్వాలని చెప్పి చట్టం చేసి, ఢిల్లీ నడిబొడ్డుల అఖిలపక్షంతో కూడా పార్లమెంట్ జరుగుతున్న సమయంలో మోడీ గారికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున దీక్ష కూడా చేపట్టింది. కాబట్టి వీటన్నిటి పరిణామంతో మీరు చేసిన కులగణనే కరెక్ట్ లేదు అనే విమర్శలు ఉన్నాయి కదా. అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇప్పుడే మనం విన్నాం, ఆయన కూడా సరిగ్గా చేయట్లేదు రాష్ట్రాలు అన్నారు. ఒకటి, రెండోది మీ కులగణనలో 56% ఇచ్చారు, అంటే ముస్లిం కలిపి. ముస్లిం లేకుండా 10% తీసేస్తే 46 బీసీలు 46 చేంజ్ ఉంటుంది. అందులో కూడా మైనార్టీ దాంట్లో కూడా డౌట్ ఉంది, మళ్ళీ 12% అంటున్నారు. అది కూడా లెక్క తేలుతుందా మాది? అదే 1930 మీరు ఏ లెక్కల ప్రకారం తెలంగాణలో కులగణన సరిగా లేదంటున్నారు? నేను ఏమంటున్నా, మీ తన ఆధారం లేవు కదా. రేపు మరి కేంద్రం చేస్తా అంటుంది, కేంద్రం చేసినప్పుడు మా లెక్కలు వాళ్ళ లెక్కలు తెలిసిపోతాయి కదా. వీళ్ళన్నీ ఇలా అబద్ధాలు మాట్లాడేవారు రేపు మూసుకోవాల్సి వస్తుంది కదా. నేనేమంటున్నా, 1931 తర్వాత బ్రిటిష్ కాలంలో చేసిన తర్వాత ఎవరు చేయలేదు. చేయందని పట్టుకొని మీరు తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఎట్లా అంటారు? ఇలా కేంద్రం చేస్తుంది, మేము స్వాగతిస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇలా మోడీ గారు పరిణామం తీసుకొని చేస్తున్న సంతోషం. దాన్ని చేసి బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకు 42% దామాషా ప్రకారం ఉద్యోగంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా అవకాశాలు పిలిపించాలి. చాలా మంది కేసీఆర్, కేటీఆర్, కవిత గారు కవిత పాల్గొన్నది కానీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఎక్కడున్నారు? అలాంటి వాళ్ళు మీ బీఆర్ఎస్ గతంలో మీరు చేసినటువంటి మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని బీర్లాయిలే గారు, అంటే వాళ్ళు పాల్గొనలే కాబట్టి మీ లెక్కలు మీరు తెలిసేస్తారా? పాల్గొనలే 40 లక్షలు అలాంటి వాళ్ళు పాల్గొనరు కాబట్టి జనాభా తక్కువ కావచ్చు. అదే అంటున్నా, అప్పుడు ఆ లెక్కలు కరెక్ట్ కాదు కదా. అట్లా మీరు తెలిసినప్పుడు కాలేదంటే వాళ్ళ ఇచ్చాక తెలిచాలి కదా. ఎవరైతే నేను అదే అంటున్నా, వాళ్ళు పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంకొక 20-30 లక్షల మంది పాల్గొనలేదు సర్వేలో. కాబట్టి వాళ్ళు ఓసీలా, బీసీలా ఏది తేలకుండా మీరు ప్రకటించేస్తే ఎలా? తప్పు కదా. 99% అక్కడ 40 లక్షల తేడా ఉంది. 40 లక్షలు ఏ బేసిక్ అంటాము? 40 లక్షలు జనాభా ఇంత ఉంది అని ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు అంచనా ఏంటి? 1,21,00,000 1 నిమిషం, 1,21,00,000. అంటే గత సెన్సెస్ 2011 ప్రకారం దేశ జనాభా 1,21,00,000. ఇప్పుడు అది 1,50,00,000 అయిందని ఒక అంచనా. అంచనా 150 కోట్లు ఆ అంచనా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంచనా ఉంది. మేము తెలంగాణ దేశానికి రోడ్ మోడల్. ఇవాళ 11 సంవత్సరాల బీజేపీ పాలనలో మరి 11 ఏళ్లలో గతంలో కాంగ్రెస్ చేయలేదని చెప్తున్నారు మీరు. మా కాంగ్రెస్ ముద్దాయిగా చేసి చూపించాలని చెప్పి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి మీరు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉండి ఒక బీసీ నాయకుడిగా, నేను ప్రధానమంత్రి ఉన్న బీసీ ప్రధానమంత్రి అనే వ్యక్తి బీసీలకు ఏ పాటు న్యాయం చేసిండు? ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన రాష్ట్రాల్లో
కులగణన జనగణనతో కులగణన జరగాలని చెప్పి మేము కులగణన చేసినాం. కులగణన జరగలేదు, కులగణన చేయండి, ఏ కులం ఎంత ఉందో ఎట్లా డొమ్మ పెట్టి మేము అంటే మీరు అధికారంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేయలేదు కదా, తెలంగాణలో చేశారు. కానీ ఇలా పారదర్శకంగా చేసినాం, మేము పారదర్శకంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాం. కాబట్టి ఇలా దీన్ని ఆధారంగా దేశంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇలా పరిగణలోకి తీసుకురు. కాబట్టి మోడీ గారు దాన్ని స్వాగతించి దేశంలో కులగణనతో జనగణనతో కులగణన చేస్తుండ్రు. మేము కూడా స్వాగతిస్తాం, చేయమంటున్నాం. రేపు చేసిన తర్వాత మీ లెక్కలేంది మా లెక్కలు తేలితే కదా.